హాయ్ అండి. హలో వెల్కమ్ టు మై ఛానల్ ఆటిజం స్టిల్స్. నా పేరు దీప్తి అండి. అండ్ ఐ హావ్ ఎ లవ్లీ కిడ్. తన పేరు ముకుంద. తను 6 ఇయర్స్ ఓల్డ్ ఆటిస్టిక్ చైల్డ్ అండి. అండ్ ఈ వీడియోలో మనం వెస్టిబులర్ సెన్స్ తర్వాత ది మోస్ట్ ఇంపార్టెంట్ సెన్స్ అయిన ప్రొప్రియోసెప్షన్ గురించి మాట్లాడుకోబోతున్నామండి. సో ఈ ప్రొప్రియోసెప్షన్ వల్ల యూజ్ ఏంటి అంటే, ఈ ప్రొప్రియోసెప్షన్ వల్ల కిడ్ కామ్ డౌన్ అవుతాడండి. కిడ్ కామ్ డౌన్ అవ్వడం వల్ల కిడ్‌కి అటెన్షన్ పెరుగుతుంది, ఫోకస్ పెరుగుతుంది. అండ్ ఫోకస్ పెరగడం వల్ల మనం ఏదైనా నేర్పించినప్పుడు ఈజీగా నేర్చుకుంటాడు. సో ఈ ప్రొప్రియోసెప్షన్ వల్ల కిడ్ కామ్ డౌన్ అవుతాడని ఓన్లీ ప్రొప్రియోసెప్షన్ మీద వర్క్ చేసినట్లయితే మనకంత బెటర్ రిజల్ట్స్ రావండి. మనం వెస్టిబులర్ సెన్స్ మీద ఫస్ట్ వర్క్ చేయాలి అన్న సంగతి మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అసలు ఈ ప్రొప్రియోసెప్షన్ అంటే ఏంటి? ప్రొప్రియోసెప్టర్స్ ఎక్కడ ఉంటాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ప్రొప్రియోసెప్టర్స్ అనేవి మన ప్రతి ఒక్క జాయింట్‌లో ఉంటాయండి. ప్రతి ఒక్క జాయింట్‌లో ఈ ప్రొప్రియోసెప్టర్స్ అనేటివి ఉంటాయి. అండ్ ఈ టెండెన్స్‌లో కూడా ఉంటుంది. అండ్ మన మజిల్‌లో కూడా ఈ ప్రొప్రియోసెప్టర్స్ అనేటివి ఉంటాయి. అసలు ఈ ప్రొప్రియోసెప్షన్ అంటే ఏంటి అంటే, మన బాడీ యొక్క బాడీ పార్ట్స్ ఎక్కడ ఉన్నాయి, ఏం చేస్తున్నాయి అన్న ఇన్ఫర్మేషన్‌ని మన బ్రెయిన్‌కి పాస్ చేస్తూ ఉంటుందండి. మనం కళ్ళు మూసుకున్నప్పటికీ కూడా నా హ్యాండ్ ఓపెన్‌లో ఉందా? క్లోజ్‌లో ఉందా? నా కాలు మీద కాలేసుకొని కూర్చున్నానా? ఎలా కూర్చున్నాను? నా కాలు కదులుతూ ఉందా? ఫ్రంట్ కదులుతుందా? బ్యాక్ కదులుతూ ఉందా? ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకు ప్రొప్రియోసెప్టర్స్ మన బ్రెయిన్‌కి పాస్ చేస్తూ ఉంటాయి. ఇఫ్ సపోజ్ నేను ఈ బుక్‌ని ఇలా పట్టుకున్నాను కదా! అంటే ఏంటి అంటే, ఈ హ్యాండ్స్‌లో ఉన్న ప్రొప్రియోసెప్టర్స్, ఈ జాయింట్స్‌లో ఉన్న ప్రొప్రియోసెప్టర్స్ నా బ్రెయిన్‌కి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తూ ఉంటాయండి. నేను ఎంత ఫోర్స్‌తో ఈ బుక్‌ని ఇలా హోల్డ్ చేశాను అన్న సంగతి. ఇఫ్ సపోజ్ నేను నా ప్రొప్రియోసెప్టర్ సరిగ్గా పనిచేయలేదు అనుకుందాం. సో, అప్పుడు నేను ఎంత ఫోర్స్‌తో ఈ బుక్‌ని పట్టుకోవాలి నా ఫింగర్స్‌తో అన్న సంగతి నాకు తెలీదు. సో, అప్పుడు ఏం చేస్తాము? ఇంత ఫోర్స్‌తో పట్టుకొని ఎంత ఫోర్స్‌తో పెట్టాలో మనకి ఇన్ఫర్మేషన్ పాస్ అవ్వదు బ్రెయిన్‌కి. సో, ఏం చేస్తాము? బుక్‌ని ఐదర్ ఇలా వదిలేస్తాము, లేకపోతే అలా వదిలేస్తాము. సో, ఏదైనా కూడా ఎంత ఫోర్స్‌తో పెట్టాలి, ఎంత ఫోర్స్‌తో తీయాలి, ఎంత ఫోర్స్‌తో మనం నిల్చోవాలి అన్న సంగతి మనకెవరు చెప్తారు అంటే ప్రొప్రియోసెప్టర్స్ చెప్తాయి. దీన్ని నేను మీకు ఇంకా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి అంటే, ఇఫ్ సపోజ్ మనం బీచ్‌లో నిలబడుకున్నాము అనుకుందాం. సో, బీచ్‌లో నిలబడుకున్నప్పుడు ఆ వేవ్స్ వచ్చి పోతూ ఉంటాయి కదా! సో, ఆ అలలు మన కాలికి టచ్ అయ్యి వెళ్ళిపోయేటప్పుడు మన కాలు కింద ఉన్న ఇసుకను కూడా తీసుకెళ్ళిపోతూ ఉంటాయి కదండీ! సో, అప్పుడు మనం ఏం చేస్తాము? మన కాలు కింద ఇసుక వెళ్ళిపోతుంది. సో, మనం కొంచెం గట్టిగా ఫర్మ్‌గా నిలబడుకుంటాం కింద పడిపోకూడదు అని. సో, మనం అలా గట్టిగా నిలబడుకోవాలి. ఆ ఇసుక మన కాలు కింద నుంచి వెళ్ళిపోతుంది అన్న ఈ ఇన్‌పుట్స్‌ని మన బ్రెయిన్‌కి ఎవరు పాస్ చేస్తున్నారు అంటే ప్రొప్రియోసెప్టర్స్ పాస్ చేస్తూ ఉన్నాయి. ఇఫ్ సపోజ్ మన ప్రొప్రియోసెప్టర్ సరిగ్గా పనిచేయలేదనుకుందాం. సో, మనకు ఆ కాలు కింద ఇసుక వెళ్ళిపోతున్న సంగతి తెలీదు. మనం ఫర్మ్‌గా ఎంత ప్రెషర్‌తో నిలబడుకోవాలి అన్న సంగతి తెలీదు. సో, అప్పుడు మనకేమవుతుంది? మనం కింద పడిపోతాం. సేమ్ అండి మన ఆటిజం పిల్లల్లో కూడా అంతే. ఈ ప్రొప్రియోసెప్టర్స్ అనేవి పూర్‌గా వర్క్ చేస్తూ ఉంటాయి కాబట్టి, ఇన్‌పుట్‌ని సరిగ్గా పాస్ చేయవు కాబట్టి బ్రెయిన్‌కి, మన కిడ్‌లో ఆ క్లమ్జీనెస్ ఉంటుంది. ఆ కింద పడిపోవడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సో, ఈ ప్రొప్రియోసెప్షన్ గురించి కొంచెం క్లియర్‌గా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దామండి. మనం ఒక కార్ డ్రైవ్ చేస్తూ ఉన్నాము అనుకుందాం. సో, కార్ డ్రైవ్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి ఏంటి అంటే మనం ఎక్కడో ఆలోచిస్తూ ఉంటాం. బట్ ఆటోమేటిక్‌గా మనం స్టీరింగ్ తిప్పేస్తూ ఉంటాం. ఆటోమేటిక్‌గా మనం యాక్సిలరేటర్ మీద ఎంత ప్రెషర్‌తో అప్లై చేయాలి అండ్ బ్రేక్ ఎంత ప్రెషర్‌తో అప్లై చేయాలి ఇవన్నీ కూడా జరిగిపోతూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఎలా ఈజీగా జరుగుతూ ఉన్నాయంటే, మన హ్యాండ్‌లో ఉన్న ప్రొప్రియోసెప్టర్స్, మన లెగ్‌లో ఉన్న ప్రొప్రియోసెప్టర్స్ బ్రెయిన్‌కి ఇన్‌పుట్‌ని సరిగ్గా పాస్ చేస్తూ ఉన్నాయి కాబట్టి, మనం దాని గురించి ఆలోచించకపోయినా మనం చేసేస్తూ ఉన్నాం ఆ వర్క్స్‌ని. ఇఫ్ సపోజ్ మన ప్రొప్రియోసెప్టర్ సరిగ్గా ఇన్‌పుట్‌ని పాస్ చేయలేదనుకోండి మన బ్రెయిన్‌కి, అప్పుడేమవుతుంది? మనం నెక్స్ట్ ఏం చేయాలి అనేది మనం ఆలోచిస్తే తప్ప మనకు అర్థం కాదు. ఎందుకంటే ఇన్‌పుట్ అనేది వెళ్ళట్లేదు. సో, మనం క్లమ్జీ అయిపోతాం. ఏం చేయాలి? నా చెయ్యి ఎక్కడుంది? స్టీరింగ్ మీద ఉందా? నా కాలు ఎక్కడుంది? బ్రేక్ మీద ఉందా? యాక్సిలరేటర్ మీద ఉందా? ఇవన్నీ కూడా మనం ఆలోచిస్తేనే మనకు అర్థమవుతాయి. సో, సేమ్ అండి ఆటిజం పిల్లల్లో కూడా అంతే. సో, ఈ ప్రొప్రియోసెప్టర్స్ అనేవి వాళ్ళలో పూర్‌గా ఉంటాయి కాబట్టి ఇన్‌పుట్ అనేది బ్రెయిన్‌కి సరిగ్గా పాస్ అవ్వదు. సో, మనం ఎప్పుడైనా టచ్ హెడ్, టచ్ నోస్ అన్నప్పుడు వాళ్ళ చెయ్యి ఎక్కడుంది? ఓకే. నా చెయ్యి ఇక్కడుంది. హెడ్ ఎక్కడుంది? ఇక్కడుంది. సో, నేను ఇక్కడ తీసుకెళ్ళి ఇక్కడ హెడ్‌ని ఇలా టచ్ చేయాలి అని ఇంతసేపు తీసుకొని వాళ్ళు ప్రతీదీ కూడా ఆలోచించి చేస్తూ ఉంటారు. మనం ఏం చేస్తాము? టచ్ హెడ్ అనగానే, టచ్ నోస్ అనగానే ఇలా చేస్తాం. బట్ వాళ్ళెందుకు అంతసేపు తీసుకుంటున్నారంటే వాళ్ళ ప్రొప్రియోసెప్టర్స్ అనేవి ఇన్‌పుట్ సరిగ్గా పాస్ చేయట్లేదు. వాళ్ళ హ్యాండ్ స్పేస్‌లో ఎక్కడుంది? వాళ్ళ బాడీ పార్ట్ ఎక్కడ ఉంది అనేది వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. సో, వాళ్ళు ఆలోచిస్తున్నారు దాని గురించి. నా చెయ్యి ఎక్కడుంది? నా హెడ్ ఎక్కడుంది? అని ఆలోచించి చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి టైం అనేది పడుతూ ఉంది. సో, ఆటిజం పిల్లలకొచ్చినట్లయితే చాలామంది పిల్లలకి పూర్ ప్రొప్రియోసెప్షన్ అనేది ఉంటుందండి. సో, మనం ఈ విషయం తెలియకుండా మనం ఏం చేస్తామంటే టచ్ హెడ్, టచ్ నోస్, టచ్ ఇయర్స్, టచ్ యెల్లో, టచ్ గ్రీన్ అని ఇలా ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తూనే ఉంటాం వాళ్ళకి. కంటిన్యూయస్‌గా మనం ఇన్‌స్ట్రక్షన్స్ పాస్ చేస్తూనే ఉంటాం. వాళ్ళని చేయమని అడుగుతూనే ఉంటాం గదా! సో, ఇలా చేయడం వల్ల ఆటోమేటిక్‌గా కిడ్‌కి అగ్రెషన్ అనేది పెరిగిపోతుందండి.
ఎందుకంటే ప్రతీదీ కూడా మనంత ఈజీగా వాళ్ళు చేయలేకపోతున్నారు. ప్రతీదీ కూడా ఆలోచించి చేయాల్సొస్తుంది. సో, దానివల్ల వాళ్ళకేంటి అంటే స్ట్రెస్ అనేది పైలప్ అయిపోతుంది గదండీ! ఎవరికైనా అంతే గదా! సో, అలా స్ట్రెస్ పైలప్ అయిపోయినప్పుడు కిడ్‌లో కంపల్సరీగా అగ్రెషన్ అనేదొస్తుంది. సో, మనం ఆ అగ్రెషన్‌ని తగ్గించి కిడ్‌ని కామ్ డౌన్ చేయాలి అంటే మనం ప్రొప్రియోసెప్షన్ మీద వర్క్ చేయాలి అన్న సంగతి గుర్తుపెట్టుకోవాల్సుంటుందండి. సో, ఆటిజం పిల్లల్లో పూర్ ప్రొప్రియోసెప్షన్ ఉంటుంది అన్న సంగతి మనకు అర్థమైంది గదా! సో, ఈ పూర్ ప్రొప్రియోసెప్షన్ వల్ల మనం డే టు డే లైఫ్‌లో చూసే ఇష్యూస్ ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో, చాలామంది పిల్లలు ఏంటి అంటే రఫ్‌గా ప్లే చేస్తూ ఉంటారండి. అంటే ఆడుతూ ఉంటారు, పక్కన వాళ్ళని తోసేస్తూ ఉంటారు. లేదా స్కూల్లో హ్యాపీగా కూర్చొనుంటారు. బట్ పక్కన వాళ్ళని నెట్టేస్తున్నారు. వాళ్ళ మీద ఆనుకొని కూర్చుంటున్నారు. వాళ్ళ మీద పడిపోతున్నారు. లేదంటే పెట్స్‌తో రఫ్‌గా ప్లే చేస్తున్నారు అని చెప్తూ ఉంటారండి. సో, ఇఫ్ సపోజ్ ఒక కోడి పిల్లనో, కుక్క పిల్లనో లిఫ్ట్ చేయాలి అనుకుందాం. సో, మనం ఎంత ప్రెషర్‌తో ఆ కోడి పిల్లని లిఫ్ట్ చేసి, ఎంత ప్రెషర్‌తో అక్కడ పెడితే అవి సేఫ్‌గా ఉంటాయి అన్న సంగతి మనకు తెలుస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ మనకి ఎవరిస్తున్నారు? ప్రొప్రియోసెప్టర్స్ ఇస్తున్నాయి. ఈ హ్యాండ్స్‌లో ఉన్న ప్రొప్రియోసెప్టర్స్ మన బ్రెయిన్‌కి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తూ ఉంటాయి. మనం ఎంత సేఫ్‌గా, ఎంత ప్రెషర్‌తో తీసుకొని ఆ కోడి పిల్లని అక్కడ ప్లేస్ చేస్తే అవి సేఫ్‌గా ఉంటాయి అన్న సంగతి మనకు తెలుస్తుంది. బట్ ఆటిజం పిల్లల్లో ఈ ప్రొప్రియోసెప్షన్ అవేర్‌నెస్ పూర్‌గా ఉంటుంది కాబట్టి వీళ్ళకి ఆ కోడి పిల్లని ఎంత ప్రెషర్‌తో లిఫ్ట్ చేయాలో తెలీదు. ఎంత ప్రెషర్‌తో కింద పెడితే అవి సేఫ్‌గా ల్యాండ్ అవుతాయి అన్న సంగతి వీళ్ళకి తెలీదు. సో, వీళ్ళేం చేస్తారంటే ఆ కోడి పిల్లని ఇలా లిఫ్ట్ చేసి ఇలా వదిలేస్తూ ఉంటారు. ఆ కుక్క పిల్లని ఇలా తీసుకొని ఇలా వదిలేస్తూ ఉంటారు. సో, వీళ్ళ ఇంటెన్షన్ వాటిని హర్ట్ చేయాలని కాదు, లేకపోతే ఎవరినైనా హర్ట్ చేయాలని కాదండి. వీళ్ళ ఇంటెన్షన్ ఏంటి అంటే ఎంత ప్రెషర్‌తో తీసుకొని, ఎంత ప్రెషర్‌తో ప్లేస్ చేయాలి అన్న రిసెప్టార్స్ అనేవి సరిగ్గా పనిచేయట్లేదు వాళ్ళకి అన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సుంటుంది. సో, ఎవరైనా ఆటిజం పిల్లల్ని జడ్జ్ చేసే ముందు ఈ ప్రొప్రియోసెప్షన్ గురించి తెలుసుకోండి. వాళ్ళు అలా ఎందుకు బిహేవ్ చేస్తున్నారు అన్న సంగతి కనుక మనం తెలుసుకున్నట్లయితే ఆటిజం పిల్లల్ని చూసే విధానమే మారిపోతుందండి. సో, మనకు స్కూల్ నుంచి కంప్లెయింట్స్ వస్తూ ఉంటాయి. ఆ పిల్లాడిని నెట్టేశాడు, లేకపోతే ఈ అమ్మాయిని తోసేశాడు అని చెప్పి. సో, వాళ్ళ ఇంటెన్షన్ తొయ్యాలని కాదండి. వాళ్ళని జరుగు అని ఎంత ప్రెషర్‌తో చెప్పాలి అనేది వీళ్ళకి తెలీదు కాబట్టి, ఇలా జరుగు అని చెప్పడానికి ఇలా తోసేస్తూ ఉంటారు. లేకపోతే వాళ్ళ మీద పడి మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళకి తెలీదండి వాళ్ళ బాడీ స్పేస్‌లో ఎక్కడుంది అని. నేను ముందే చెప్పాను కదా! వాళ్ళ బాడీ పార్ట్స్ ఎక్కడ ఉన్నాయి, ఏం చేస్తున్నాయి అన్న ఇన్ఫర్మేషన్‌ని మనకెవరు పాస్ చేస్తారు? ప్రొప్రియోసెప్షన్ పాస్ చేస్తుంది. సో, ఆ ప్రొప్రియోసెప్షన్ సరిగ్గా పనిచేయనప్పుడు వీళ్ళేం చేస్తారు? వీళ్ళ బాడీ పక్కన వాళ్ళని ఆనుకొని ఉందా? వాళ్ళ మీద ఉందా? అనేది వీళ్ళకెలా తెలుస్తుందండి? సో, వీళ్ళు జడ్జ్ చేసుకోలేరు. సో, అది పూర్ ప్రొప్రియోసెప్షన్ వల్ల జరిగే ఇన్సిడెంట్. అండ్ కొంతమంది పిల్లల్ని ఏ రాయి, బి రాయి అన్నామనుకోండి, వాళ్ళు ఏ రాస్తారు, బి రాస్తారండి. బట్ ఏంటి అంటే మనకు కనిపించదు ఆ ఏ, బి అనేది. అంత లైట్‌గా రాస్తూ ఉంటారు. మరి కొంతమంది పిల్లలు ఏంటి అంటే ఏ కానీ, బి కానీ రాయమన్నామంటే వాళ్ళు ఈ పేజ్‌లో రాసారా, నెక్స్ట్ 20 పేజెస్‌లో రాసారా అన్న కన్‌ఫ్యూజన్ మనలో స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే అంత ప్రెషర్ పెట్టి రాస్తారు వీళ్ళు. సో, నెక్స్ట్ 20 పేజెస్‌లో కూడా ఆ ముద్ర అనేది అలాగే పడిపోతుందనమాట. అండ్ మనం ఏదైనా ఎరేజ్ చెయ్యి, తప్పు రాసావు అని చెప్పామనుకోండి, రబ్ చేస్తారు. బట్ అక్కడ ఎరేజ్ అవ్వదు. మరి కొంతమంది పిల్లలు రబ్ చేస్తారు. పేపర్ కూడా చినిగిపోతూ ఉంటుంది. సో, ఏంటి అంటే వీళ్ళకి ఎంత ప్రెషర్‌తో అప్లై చేయాలి, ఎంత ఫోర్స్ ఇక్కడ మనం పెట్టాలి అన్న సంగతి వీళ్ళకి తెలీదు. సో, ఇఫ్ సపోజ్ మనం ఒక బ్రష్, ఒక టూత్ పేస్ట్ ఇచ్చి, ఈ బ్రష్‌లోకి పేస్ట్ వెయ్యి అని చెప్పామనుకోండి, కొంతమంది పిల్లలు ప్రెస్ చేస్తూనే ఉంటారు. బట్ ఆ టూత్ పేస్ట్ అయితే బయటికి రాదు. మరి కొంతమంది పిల్లలు ఏంటి అంటే వాళ్ళు ప్రెస్ చేసే ఫోర్స్‌కి సగం టూత్ పేస్ట్ బయటకొచ్చేస్తుంది. సో, సేమ్ అండి. ఎంత ప్రెషర్ వాడాలి అన్న సంగతి వీళ్ళకి తెలియట్లేదు ఇక్కడ కూడా. అండ్ మరికొంతమంది పిల్లల్లో ఏంటి అంటే వీళ్ళ బాడీ ఎక్కడుంది స్పేస్‌లో అన్నది వీళ్ళకి అర్థం కాదు కాబట్టి మనం బాల్ క్యాచ్ చెయ్యి అని చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ బాల్ వాళ్ళని దాటి వెళ్ళిపోయాక ఇలా ఓపెన్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే మనం చెప్పిన ఇన్‌స్ట్రక్షన్‌ని వాళ్ళు ప్రాసెస్ చేసుకొని నెక్స్ట్ ఏం చేయాలి అని వాళ్ళు ఆలోచించి వాళ్ళు బాడీని ఇలా తీసేలోపు ఆ బాల్ ఎప్పుడో వాళ్ళని పాస్ అయ్యి వెళ్ళిపోయి ఉంటుంది. మరికొంతమంది పిల్లలు ఏంటి అంటే మన హెయిర్ పట్టుకొని గట్టిగా పుల్ చేసేస్తూ ఉంటారండి. జుట్టు పట్టి లాగేస్తూ ఉంటారు. బట్ ఇక్కడ వీళ్ళ ఇంటెన్షన్ మనల్ని హర్ట్ చేయాలని కాదండి. వీళ్ళకి ఎంత ఫోర్స్‌తో పుల్ చేస్తే మనకు పెయిన్ వస్తుంది అన్న సంగతి వాళ్ళకి తెలియట్లేదు. అసలు వాళ్ళు ఎంత ఫోర్స్‌తో పుల్ చేస్తున్నారు అన్న సంగతి కూడా వాళ్ళకి తెలియట్లేదు. సో, ఇలా ఎప్పుడైనా ఎవరైనా కిడ్స్ పుల్ చేసినా, లేకపోతే మిమ్మల్ని పుష్ చేసినా కూడా వాళ్ళ సైడ్ నుంచి ఆలోచించడానికి ట్రై చేయండి. వాళ్ళు అలా ఎందుకు చేస్తున్నారు అన్న సంగతి మనం ఆలోచించినట్లయితే మనకు వాళ్ళు చేసే ప్రాబ్లమ్స్ ఏవి కూడా ప్రాబ్లమ్స్ లాగా అనిపించవు. అలా అని చెప్పి మేము మా కిడ్స్‌ని ఇలాగే వదిలేస్తాము, మీరే యాక్సెప్ట్ చేయాలి అని చెప్పి మేము అనట్లేదు. మేము ప్రొప్రియోసెప్షన్ మీద వర్క్ చేసుకొని ఇష్యూస్ అన్నీ కూడా తగ్గించడానికి ట్రై చేస్తున్నాము. ఇప్పుడు ఆ ప్రొప్రియోసెప్షన్ ఇష్యూస్ అన్నీ కూడా ఎలా తగ్గించాలి అనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. మనం ఈ స్ట్రాటజీస్ అన్నీ కూడా వాడుకొని మనం ప్రొప్రియోసెప్షన్ అవేర్‌నెస్ అనేది మన కిడ్స్‌లో పెంచుకున్నట్లయితే కంపల్సరీగా మన కిడ్‌లో కూడా అగ్రెషన్ తగ్గి కామ్ డౌన్ అవుతారండి.
సో, ఈ ప్రొప్రియోసెప్టాస్‌ని ఎలా స్టిమ్యులేట్ చేయాలి అంటే, ఈ ప్రొప్రియోసెప్టాస్ అనేటివి ఎక్కడ ఉంటాయని చెప్పాను. ప్రతి జాయింట్‌లో ఉంటాయి, ప్రతి టెండన్స్‌లో ఉంటాయి, ప్రతి మజిల్‌లో ఉంటాయి అని చెప్పాను గదా! సో, ఏదైనా యాక్టివిటీ మజిల్ కాంట్రాక్షన్ అండ్ రిలాక్సేషన్ జరిగినట్లయితే, ఆ యాక్టివిటీస్ అన్నీ కూడా మనకు ప్రొప్రియోసెప్టాస్‌ని స్టిమ్యులేట్ జేస్తాయండి. సో, ఆ యాక్టివిటీస్ ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం వీడియోలో. ఈ వీడియోలో చూపించేదాన్ని జాయింట్ కంప్రెషన్స్ అంటారండి. ఇలా మనం ప్రతి జాయింట్‌లోనూ ఇలా మనం కంప్రెషన్స్ అనేవి ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా ఇవ్వడం వల్ల ఏంటంటే కిడ్‌కి కావాల్సిన ప్రొప్రియోసెప్షన్ ఇన్పుట్ అనేది మనం ప్యాసివ్‌గా వాళ్ళకి ఇస్తున్నట్టు. సో, ఇలా మనం చెప్పిన యాక్టివిటీస్ ఎవరైనా చేయలేని కిడ్స్ ఉన్నప్పుడు, మనం యాక్టివ్‌గా వాళ్ళు పార్టిసిపేట్ చేయలేనప్పుడు, మనం ఇలా ప్యాసివ్ ఇన్పుట్ గనక ఇచ్చినట్లయితే వాళ్ళకి కావాల్సిన ప్రొప్రియోసెప్షన్ అనే ఇన్పుట్ వాళ్ళకొస్తుంది కాబట్టి, కిడ్స్ కొంచెం కామ్ డౌన్ అవుతారండి. సో, ఇది డైలీ 2, 3 టైమ్స్ మనం చేయాల్సుంటుంది. ఇది ఎవరికైనా తెలీదు అంటే క్లియర్‌గా వీడియో చేయమని కమెంట్‌లో మెన్షన్ చేస్తే నేను కంపల్సరీగా ఒక క్లియర్ వీడియో అనేది తీసి పెడతానండి. ఇక్కడ చూడండి పిల్లలు ఎంత బాగా ప్లే చేస్తున్నారో. ఇలాంటి టగ్ ఆఫ్ వార్స్ గనక మనం ప్లే చేయనిచ్చినట్లయితే మన పిల్లలతో కంపల్సరీగా వాళ్ళకి ప్రొప్రియోసెప్షన్ అనే ఇన్పుట్ వస్తుందండి. అలాగే మనం ఇంట్లో కూర్చోబెట్టి జస్ట్ వాళ్ళతో మాత్రమే యాక్టివిటీస్ చేయించినట్లయితే, లేకపోతే థెరపీ సెంటర్‌లో వాళ్ళతో మాత్రమే యాక్టివిటీస్ చేయించినట్లయితే, వాళ్ళు సోషలైజేషన్ కూడా కొంచెం కష్టమవుతుందండి. అలా కాకుండా ఇలా పిల్లలతో మనం యాక్టివిటీస్ అనేవి ప్లాన్ చేసినట్లయితే, వాళ్ళకి ప్రొప్రియోసెప్షన్ ఇన్పుట్ వస్తుంది. అలాగే కిడ్స్ సోషలైజ్ అవ్వడానికి మోర్ ఛాన్సెస్ అనేటివి మనకుంటాయి. సో, ఇలాంటి జంపింగ్ యాక్టివిటీస్, టగ్ ఆఫ్ వార్ ఇవన్నీ కూడా మంచి ప్రొప్రియోసెప్షన్ యాక్టివిటీస్ అండి. ఇలా మనం మాల్స్‌కి వెళ్ళినప్పుడు కూడా కిడ్స్‌ని వాళ్ళకేం కావాలో వాళ్ళనే సెలెక్ట్ చేసుకొని, వాళ్ళ ట్రాలీస్ వాళ్ళనే పుషింగ్, పుల్లింగ్ చేసుకోమన్నట్లయితే, వాళ్ళకి కొంచెం ప్రొప్రియోసెప్షన్ ఇన్పుట్ అనేది బాగా వస్తుందండి ఇలాంటి పుషింగ్, పుల్లింగ్ యాక్టివిటీస్‌లో. సో, వాళ్ళకి అవేర్‌నెస్ పెరుగుతుంది. వాళ్ళకేం కావాలో షాపింగ్ వాళ్ళే చేసుకుంటారు. అండ్ చూసింగ్ వస్తుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకేం కావాలి అని వాళ్ళే చూజ్ చేసుకోవడం అనేది మంచి క్వాలిటీ అండి. సో, అలాంటి చూసింగ్ వస్తుంది. ప్లస్ అలాగే ఆ ట్రాలీని పుషింగ్, పుల్లింగ్ చేయడం వల్ల వాళ్ళకి ప్రొప్రియోసెప్షన్ ఇన్పుట్ వస్తుంది. సో, వాళ్ళకి ప్రొప్రియోసెప్షన్ ఇన్పుట్ వస్తుంది కాబట్టి కిడ్ కామ్‌గా ఉంటాడండి షాపింగ్ మాల్స్‌లో అటు ఇటు పరిగెత్తకుండా. క్లైంబింగ్ ట్రీస్ అనేది మంచి ప్రొప్రియోసెప్షన్ యాక్టివిటీ అండి. పార్క్స్‌లో గనక వాళ్ళని చెట్లు ఎక్కు, దిగు అని చెప్పామంటే వాళ్ళకి మంచి ప్రొప్రియోసెప్షన్ ఇన్పుట్ అనేది వస్తుందండి. అలాగే వాళ్ళకి బాడీ అవేర్‌నెస్ కూడా పెరుగుతుంది. హెవీగా ఉండే ఆబ్జెక్ట్స్‌ని దేనైనా లిఫ్ట్ చేసినప్పుడు మనకు మంచి ప్రొప్రియోసెప్షన్ ఇన్పుట్ అనేది వస్తుందండి మన చేతికి. ఇలాంటి రోప్ క్లైంబింగ్ ఇవన్నీ కూడా మంచి ప్రొప్రియోసెప్షన్ ఇన్పుట్‌ని ఇస్తూ ఉంటాయి మనకు. సో, ఇలాంటి యాక్టివిటీస్ అన్నీ కూడా మనం ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాదండి డిగ్గింగ్ హోల్ కానీ, లేకపోతే వన్ స్టెప్ జంపింగ్ కానీ ఇవన్నీ కూడా మంచి ప్రొప్రియోసెప్షన్ ఇన్పుట్‌ని ఇస్తాయండి మన హ్యాండ్స్‌కి, మన బాడీకి. అండ్ బయటికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వాళ్ళ బ్యాగ్‌ని వాళ్ళే క్యారీ చేయమని చెప్పండి. వాళ్ళ థింగ్స్‌ని వాళ్ళే క్యారీ చేయమని చెప్పండి. సో, అలా చేసినప్పుడు వాళ్ళకి మంచి ప్రొప్రియోసెప్షన్ ఇన్పుట్ వస్తుంది. రన్నింగ్ ఇన్ ద పార్క్స్ అండి. పార్క్స్‌లో పరిగెత్తడం కానీ, లేకపోతే వాకింగ్ కానీ, లేకపోతే ఇలాంటి థ్రెడ్‌మిల్ కానీ ఇవన్నీ కూడా మంచి ప్రొప్రియోసెప్షన్ ఇన్పుట్ ఇస్తాయండి. మన మజిల్స్‌కి, మన జాయింట్స్‌కి మంచి ఇన్పుట్ వెళ్తుందండి ఇక్కడ. స్విమ్మింగ్ అనేది చాలా మంచి ప్రొప్రియోసెప్షన్ యాక్టివిటీ అండి. కిడ్‌కి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కంపల్సరీగా డైలీ స్విమ్మింగ్ చేయించినట్లయితే వాళ్ళకి కావాల్సినంత ప్రొప్రియోసెప్షన్ అనేది ఇన్పుట్ అనేది వస్తుందండి వాళ్ళకు. సో, కిడ్ కంపల్సరీగా కామ్ డౌన్ అవుతాడండి. అండ్ ఇటు సైడ్ చూసినట్లయితే ముకుంద వీల్ బారో వాకింగ్ చేస్తున్నాడండి. అంటే చేతుల మీద తన వెయిట్ అంతా మోస్తూ అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. సో, ఇలా మొత్తం వెయిట్ తన చేతుల మీద పడినప్పుడు ఏంటి అంటే తనకు కావాల్సిన ప్రొప్రియోసెప్షన్ ఇన్పుట్ అంతా తనకొచ్చేస్తుందండి. జస్ట్ అటు ఇటు తిరగడం కంటే కూడా దాని మీద మనం యాక్టివిటీస్ గనక ప్లాన్ చేసుకున్నట్లయితే కిడ్‌కి ఇంకా మంచిగా హెల్ప్ అవుతుందండి. మంకీ బార్స్ కూడా ఒక మంచి ప్రొప్రియోసెప్షన్ ఇన్పుట్ అండి. అండ్ క్రాలింగ్ కూడా ఒక మంచి ప్రొప్రియోసెప్షన్ ఇన్పుట్. అండ్ అంతేకాకుండా ఒక స్వింగ్ నుంచి కానీ, లేకపోతే ఒక కొమ్మ నుంచి కానీ ఇలా అప్‌సైడ్ డౌన్ కనుక తను హ్యాంగ్ చేసినట్లయితే చాలా మంచి ప్రొప్రియోసెప్షన్ ఇన్పుట్ అనేది తనకొస్తుందండి. అండ్ హ్యాంగింగ్ ఫ్రమ్ ద బార్ కూడా మంచి ప్రొప్రియోసెప్షన్ ఇస్తుంది. ఎందుకంటే టోటల్ వెయిట్ తన హ్యాండ్స్ మీద బేర్ చేస్తాడు కాబట్టి. తన మజిల్స్ అన్నీ కూడా కాంట్రాక్షన్, రిలాక్సేషన్ జరుగుతాయి కాబట్టి. అండ్ స్క్వాట్స్‌లో కూర్చున్నా, లేకపోతే సిట్ స్టాండ్ చేసినా ఇవన్నీ కూడా మంచి ప్రొప్రియోసెప్షన్ ఇన్పుట్ ఇస్తాయండి కిడ్‌కి. సైక్లింగ్ సిట్టింగ్‌లో కానీ, స్టాండింగ్‌లో కానీ మంచి ప్రొప్రియోసెప్షన్ యాక్టివిటీ అండి. ఎందుకంటే ఈ జాయింట్స్‌కి అన్నిటికి కూడా అది మంచి ఇన్పుట్‌ని ఇస్తుంది. సో, సైక్లింగ్ తర్వాత కిడ్ కామ్ డౌన్ అవుతాడండి. అలాగే పార్క్‌లో చూపించే ప్రతి ఒక్క యాక్టివిటీ కూడా ఇలాంటి జిమ్ యాక్టివిటీస్ ఏదున్నా కూడా మంచి ప్రొప్రియోసెప్షన్ ఇన్పుట్ ఇస్తాయండి. సో, డైలీ గనక మనం పార్క్‌కి తీసుకెళ్ళినట్లయితే వెస్టిబ్యులర్ ఇన్పుట్ వస్తుంది స్లైడ్స్, స్వింగ్స్ వల్ల. అండ్ ఇలాంటి జిమ్ ఎక్విప్‌మెంట్ వల్ల వాళ్ళకి ప్రొప్రియోసెప్షన్ ఇన్పుట్ కూడా వస్తుందండి. అండ్ ఇలాంటి చిన్న చిన్న రాళ్ళు, చిన్న చిన్న కొండలు ఎక్కడం వల్ల కూడా మంచి ప్రొప్రియోసెప్షన్ ఇన్పుట్ అనేది వాళ్ళకొస్తుంది. పిల్లో ఫైట్ కూడా మంచి ప్రొప్రియోసెప్షన్ ఇన్పుట్‌ని ఇస్తుందండి. చిన్న చిన్న పిల్లలు ఉంటే వాళ్ళతో ఇలా పిల్లో ఫైట్ చేసినట్లయితే, లేకపోతే పిల్లో స్క్వీజింగ్స్ ఇచ్చినట్లయితే వాళ్ళకి మంచి ప్రొప్రియోసెప్షన్ ఇన్పుట్ వెళ్తుంది. అండ్ కూర్చోబెట్టి ఇది వెస్టిబ్యులర్ ఇన్పుట్, ఇది ప్రొప్రియోసెప్షన్ ఇన్పుట్ అని ఇవ్వకుండా ఇలా ఫన్ బేస్డ్ యాక్టివిటీస్ కనుక మనం ప్లాన్ చేసుకున్నట్లయితే కిడ్ మనతో కనెక్ట్ అవ్వడానికి మోర్ ఛాన్సెస్ అనేటివి ఉంటాయండి.
సో, చూసారు కదండీ! ఇక్కడ చూపించిన యాక్టివిటీస్ అన్నీ కూడా మన ప్రొప్రియోసెప్టాస్‌ని స్టిమ్యులేట్ చేస్తాయండి. సో, ఇలా స్టిమ్యులేట్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే, మన కిడ్స్‌లో ఉన్న పూర్ ప్రొప్రియోసెప్షన్ అవేర్‌నెస్ అనేది పెరుగుతుంది. సో, వాళ్ళలో ఉన్న ఇష్యూస్ అన్నీ కూడా తగ్గుతూ వస్తాయండి. నేను చెప్పాను కదా! కిడ్ కామ్ డౌన్ అవుతాడు కదా! అని ప్రొప్రియోసెప్షన్ ఈ యాక్టివిటీస్ అన్నీ కూర్చోబెట్టి ఒకే రోజు చేయించకండి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క యాక్టివిటీ ప్లాన్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ డైలీ ఒకే యాక్టివిటీ కూడా చేయకండి. డిఫరెంట్ యాక్టివిటీస్ ట్రై చేసినట్లయితే మన బ్రెయిన్‌కి డిఫరెంట్ ఇన్‌పుట్స్ అనేవి వెళ్తూ ఉంటాయి. అలా కాకుండా డైలీ సేమ్ యాక్టివిటీ చేసినట్లయితే కిడ్ బ్రెయిన్‌కి కూడా ఇన్‌పుట్ అనేది వెళ్ళడం ఆగిపోతుంది. అండ్ ఎప్పుడు కూడా ఏ ఇన్‌పుట్ కూడా ఫోర్స్ చేసి ఇవ్వకండి. ఫోర్స్ చేసిన ఇన్‌పుట్ ఏది కూడా కిడ్‌కి హెల్ప్ అవ్వదు అన్న సంగతి మీరు గుర్తుపెట్టుకోవాల్సుంటుంది. అండ్ కిడ్ ఏడుస్తున్నాడు, కిడ్ గట్టిగా నవ్వుతున్నాడు. సో, కిడ్‌ని కామ్ డౌన్ చేయాలి అని అప్పుడు కూర్చోబెట్టి ప్రొప్రియోసెప్షన్ యాక్టివిటీస్ చేయకండి. అలా కిడ్ ఎమోషనల్ ఓవర్‌లోడ్‌లో ఉన్నప్పుడు మనం ఎంపథీ చూపించాలి గానీ, మనం యాక్టివిటీస్ ఏది కూడా ప్లాన్ చేసుకోకూడదు. అండ్ ఆ టైంలో మనం ప్రొప్రియోసెప్షన్ యాక్టివిటీస్ చేసినా కూడా అవి పెద్ద హెల్ప్ అవ్వవండి. సో, ఈ ప్రొప్రియోసెప్షన్ అనేది కిడ్‌ని కామ్ డౌన్ చేస్తుంది కాబట్టి ఏదైనా సిట్టింగ్ యాక్టివిటీ ఉన్నప్పుడు కానీ, లేకపోతే పడుకునే ముందు కానీ చేయించినట్లయితే కిడ్‌ని కామ్ డౌన్ చేస్తుంది కాబట్టి చాలా హెల్ప్ అవుతుందండి వాళ్ళకి. సో, మనందరికీ తెలుసు కదండీ! ఆటిజం పిల్లల్లో ఫస్ట్ 8 ఇయర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అని. సో, ముకుందాకి అలాంటి ఇంపార్టెంట్ టైంలో నుంచి కొంచెం టైం తీసుకొని నేను ఈ వీడియోస్ అన్ని రికార్డ్ చేస్తున్నాను. ఎందుకంటే మీ పిల్లలకు కూడా హెల్ప్ అవ్వాలి అని చెప్పి. సో, ప్లీజ్ అండి మీకు ఈ వీడియో గనక నచ్చినట్లయితే ప్లీజ్ లీవ్ ఏ కమెంట్ అండి. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ కీప్ షేరింగ్ మై వీడియోస్ అండి. థాంక్ యూ సో మచ్.